భారీ వర్షాలకు నీటి వనరులు జలకళ సంతరించుకున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,66,957 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే నుంచి 1,62,942 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 204.35 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల నుంచి వచ్చి చేరుతున్న వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 2,28,601 క్యూసెక్కుల వరద చేరుతోంది. సాగర్ అవుట్ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 309.65 టీఎంసీలుగా ఉంది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 19,600 క్యూసెక్లు మాత్రం వస్తోంది. 2 గేట్ల ద్వారా నదిలోకి 8,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. హెచ్ఎల్సీ, రాయచూరు, బసవ కాలువలకు 9,600 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. జలాశయం గేట్లు బలహీన పడటంతో ఈసారి సీజన్లో డ్యాంలో 20 టీఎంసీలు తక్కువగా నిల్వ చేయాలని టీబీ బోర్డు నిర్ణయించింది. దీంతో 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు.